చిప్స్ ఎప్పుడు చల్లగా ఉండాలి, మరి సాస్ చక్కగా వేడిగా ఉండాలి. అందుకే ఫస్ట్ ఎప్పుడైనా నాచో చిప్స్ని రెడీ చేసుకుంటారు. ఆ తర్వాతే సాల్సా అయినా ఉండాలి, లేదంటే దాని మీద ఏ రకాలైన టాపింగ్స్ అయినా ఫస్ట్ మీ చిప్స్ రెడీగా ఉండాలి. ఈ చిప్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేయొచ్చు, అలాగే దేంతో కావాలంటే దాంతో మీరు సర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సాస్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకుని కొంచెం బటర్, ఒక 2 క్యూబ్ల బటర్ వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూను మైదా పిండి. ఈ మైదా పిండిని ఈ బటర్లో మనము లైట్గా కుక్ చేసుకోవాలి, కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు. మన మైదా పిండి బటర్లో చక్కగా కుక్ అయిపోయింది. మరి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మీరు పాలు అంటే స్టవ్ మీద ప్యాన్ ఉండి ఆ తర్వాత పాలు వేసుకుంటే గడ్డ అంటే ఉండలుండలుగా అయిపోతుంది. అది అవ్వకుండా ఉండాలంటే ఇలా స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకుని కలుపుతూ ఉండి పాలు పోసుకుంటూ ఉండండి. ఒక 1/2 కప్పు పాలు పోస్తే సరిపోతుంది. కలుపుతూ ఉంటే అప్పుడు ఈ మైదా పిండి బటర్ ఈ పాలల్లో డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసుకుని మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు ఇది గట్టి పడుతుంది. ఇందులో ఇప్పుడు మన ప్రాసెస్ చీజ్ వాడుతున్నాను. లేదు మీ దగ్గర చెడర్ చీజ్ ఉంటే మీరు ఆ చెడర్ చీజ్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇది గ్రేట్ చేసేసాను. వేసేసి మనం స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకుని మొత్తం ఉండలు కట్టకుండా ఉండేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. సో చూడండి, మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. సో మరి మన చీజ్ సాస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎక్కువసేపు అస్సలు పట్టదు, ఒక 2 to 3 మినిట్స్లో మన చీజ్ సాస్ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం మిరియాల పొడి, ఇది వైట్ పెప్పర్ పౌడరు. ఎందుకు అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి నేను మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా సర్వ్ చేయొచ్చు అంటే ఇలా నాచోస్ని ఈ సాసు ఒక బౌల్లో ఇచ్చేసి డైరెక్ట్గా అలా అయినా సర్వ్ చేయొచ్చు. లేదంటే ఇవన్నిటిని చక్కగా ఇలా అరేంజ్ చేసేసి దీని మీద చికెను, టమాటోలు ఇవన్నీ వేసేసుకుని డిఫరెంట్గా నేను అది నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను మీకు. ఈరోజు మాత్రం సింపుల్ నాచోస్ మరియు చీజ్ సాస్. దీనికి కావాలంటే ఇలా దీని మీద ఇలా పైన యూజువల్గా అయితే ఇలా మొత్తం ఎక్కువగా పోసేస్తారు. మరి మనం కొంచెం నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. కొంచెం సాస్ ఇక్కడ పైన వేసేసి ఇలా ఇవైతే సూపర్ టేస్టీ.